హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటరోలా 160 వాట్ సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి MT160 DBS అని చెప్పేసి బాక్స్ పైన అయితే మెన్షన్ చేసేసారు. ప్లస్ ఈ సౌండ్ బార్ ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి మీరు బాక్స్ పైనే డిజైన్ కూడా చూడొచ్చు. సో బాక్స్కి ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు చూడండి. సో దాంట్లో డాల్బీ ఆడియో అని, వైర్లెస్ సబ్ ఊఫర్ అని చెప్పేసి 60 వాట్స్ అని చెప్పేసి, HDMI ARC ఎనేబుల్డ్ అని చెప్పేసి, బ్లూటూత్, ఆప్టికల్ ఇన్పుట్, USB, ఇలా ఇన్ని రకాలుగా అయితే మనం దీన్ని కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ బాక్స్ పైన చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, సీల్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మనము బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసిన వెంటనే చూడండి, లోపల మనకు ఒక సౌండ్ బార్తో పాటు యాక్సెసరీస్ బాక్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో ఈ బాక్స్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఈ బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ బాక్స్ లోపల మనకు ఒక రిమోట్, నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే రకరకాల కేబుల్స్ అయితే కనిపించేస్తున్నాయి. సో దానిలో మనకు AX కేబుల్స్ అయినా, పవర్ కార్డ్స్ అయినా ఇవన్నీ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటన్నిటిని తీసి మనం సైడ్కు ఉంచేద్దాం. నెక్స్ట్ ఇదే బాక్స్లో మనకు సౌండ్ బార్ ఉంది చూసారా. సో ఈ సౌండ్ బార్ కూడా మంచి ప్యాకేజింగ్లో అయితే పంపించడం జరిగింది. సో దీనిలో నుంచి మనం ఈ సౌండ్ బార్ని బయటికి తీద్దాం. సో సౌండ్ బార్కి సంబంధించిన ఫినిషింగ్ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా అయితే కనిపించేస్తుంది. పైన మోటరోలాకి సంబంధించిన బ్రాండింగ్ మీరు చూడొచ్చు. సౌండ్ బార్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పవర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఉంది, USB పోర్ట్ ఉంది, HDMIకి సంబంధించిన పోర్ట్ ఒకటి ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఒకటి అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇదే సౌండ్ బార్కి మనం పైవైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ చేయడానికి, తర్వాత వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, దాంతోపాటు మోడ్స్ని మార్చుకోవడానికి అయితే బటన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇదే బాక్స్లో మనకు ఒక సబ్ ఊఫర్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఈ సబ్ ఊఫర్ని కూడా మనం బయటికి తీద్దాం. సో బయటికి తీసినట్టయితే ఇదంతా ఒక కవర్లో ప్యాక్ చేస్తుంది చూడండి. సో ఈ కవర్ని మనం రిమూవ్ చేసినట్టయితే ఇది కూడా మనకు మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే డిజైన్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపించేస్తుంది. ఈ సబ్ ఊఫర్కి బ్యాక్ సైడ్ మనకు పవర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ పేర్ అని ఒక సపరేట్ బటన్ ఇచ్చేసేసారు చూసారా. సో ఇదే దీని ప్రత్యేకత అని చెప్పేసుకోవచ్చు. అంటే మనము వైర్లెస్గా ఈ సబ్ ఊఫర్ని, తర్వాత ఈ సౌండ్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా కనెక్ట్ చేయాలనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన పవర్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే కనెక్ట్ చేసేసుకొని కొన్ని సాంగ్స్ అయితే విని చూద్దాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను. సో ఇక్కడ మనకు ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఈ రిమోట్లో నుంచి మనము సోర్స్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే మీరు బ్లూటూత్ నుంచి ప్లే చేస్తారా, USB నుంచి ప్లే చేస్తారా, HDMI నుంచి ప్లే చేస్తారా అనేది అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే బేస్ పెంచుకోవడానికి, ట్రిబుల్ పెంచుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటే మ్యూజిక్ మోడ్ అని, న్యూస్ మోడ్ అని, మూవీ మోడ్ అని చెప్పేసి ఇలా రకరకాల మోడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇప్పుడు నేను బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసి ఒక రాయల్టీ ఫ్రీ సాంగ్ని అయితే ప్లే చేసి మీకు వినిపించేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. సో మనకు బేస్ పరంగా అయినా కానివ్వండి, ట్రిబుల్ పరంగా అయినా కానివ్వండి, లేకపోతే దానిలో వాయిస్ అయినా కానివ్వండి, చాలా క్లియర్గా వినిపించేస్తుంది. సో జనరల్గా మనకు మోటరోలా బ్రాండింగ్ అంటేనే మనకు క్వాలిటీ ఉంటుంది కదా. సో ఆ క్వాలిటీనే మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం పేర్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు సౌండ్ బార్ని ప్లస్ ఈ సబ్ ఊఫర్ని. సో దానికోసం మనకు బ్యాక్ సైడ్ పవర్ బటన్ పక్కకు ఈ పేర్ అనే బటన్ చూసారా. సో ఆ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇది పేర్ అవడం స్టార్ట్ అయిపోద్ది. తర్వాత అయితే సాంగ్స్ ప్లే అయిపోతాయి. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని కనెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంది. సో ఎటువంటి కేబుల్స్ లేకుండానే మనం ఈ సౌండ్ బార్ తర్వాత వచ్చి సబ్ ఊఫర్ని కనెక్ట్ చేసుకునే ఫీచర్ ఏదైతే ఉంటుందో అది నాకు ఎక్సలెంట్గా అనిపించింది. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ సూపర్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా 5.1 హోమ్ థియేటర్స్ కూడా లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. 150 వాట్స్కి సంబంధించిన 5.1 హోమ్ థియేటర్, ఇంకొకటి 80 వాట్స్కి సంబంధించిన 5.1 హోమ్ థియేటర్ని అయితే యాడ్ చేసేస్తున్నారు. దీని యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే మనం 4K హై రెజల్యూషన్ ఆడియోని ప్లే చేస్తాం చూసారా టీవీ ద్వారా. సో దానిలో మనకు HDMI ఆర్క్ అండ్ ఆప్టికల్ కనెక్టివిటీ ఉండడం వల్ల మంచి సౌండ్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకు HDMI ఆర్క్ కనెక్టివిటీ తోటి హోమ్ థియేటర్స్ అయితే దొరకట్లేదు. సో దీనిలో మనకు HDMI ఎనేబుల్డ్ HD ఆడియో రెజల్యూషన్, తర్వాత మనం టీవీ తోటి అంటే టీవీ వాల్యూమ్ కంట్రోల్ తోటి సింక్ చేసుకునే ఫీచర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో బెడ్రూమ్ కోసం, లివింగ్ రూమ్ కోసం పర్ఫెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా హౌస్ పార్టీస్, గేమింగ్, మూవీస్ చూస్తుంటాం సరే. సో అటువంటిప్పుడైతే మనకి ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఈ సౌండ్ బార్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.